హలో హలో అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. వీడియో మొత్తం చూసాక నచ్చితే గనుక అలాగే వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. ఈ రోజైతే నేను మీతో చాలా విషయాలే పంచుకుంటాను. డైలీ లాగే ఈ రోజు కూడా మా పెద్ద బాబుని స్కూల్కి పంపించాలన్నట్టు కొంచెం తొందరగా లేచి ఫాస్ట్గా పనులైతే చేసుకుంటున్నాను. అంతలోనే మా వారైతే ఫోన్ చేశారు. బయటికి వెళ్ళాలి, అదే వేరే ఊరికి వెళ్ళాలని చెప్పారు. పిల్లల్ని స్కూల్కి పంపించి వెళ్దాము, మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేద్దాము అనుకున్నాము. కాకపోతే కొన్నిసార్లు అనుకున్న టైం కంటే ఎక్కువ టైం అవుతుంది. అలాంటప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. మా అత్తమ్మ వాళ్ళైతే ఉంటారు, పర్లేదు చూసుకుంటారు, వెళ్ళి వద్దాం అనుకున్నాము. కానీ ఇంకా ఎందుకు, వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి కదా అన్నట్టు ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్దామని ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టించేసాం. ఇక ఎలాగూ లంచ్ బాక్స్ పెట్టే అవసరం లేదు కాబట్టి వంటను పక్కకు పెట్టేసి మిగతా పనులు అయితే నిదానంగా చేసుకుంటున్నాను. ఈ ఎండాకాలంలో పిల్లలతో ఊర్లు తిరగాలంటే కొంచెం కష్టమే, కానీ కొన్నిసార్లు వెళ్ళక తప్పదు. ఈరోజు ముగ్గు అయితే ఏ హడావిడి లేకుండా నిదానంగా వేశాను, అందుకే కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు వంట చేసేది కూడా ఏం లేదు. రవ్వ అయితే తీసుకురమ్మన్నాను ఉప్మా చేద్దామని, కానీ ఇంకా అయినా టిఫిన్ బయట చేద్దాంలే అన్నారు. ఇప్పుడు వంట చేసుకొని వెళ్ళినా ఈవినింగ్ వచ్చేసరికి చల్లగా అయిపోతుంది, మళ్ళీ వేరే వండుకోవాల్సి వస్తుంది కదా. అందుకని ఇంకా ఇప్పుడైతే వంట ఏం చెయ్యట్లేదు. గిన్నెలు కూడా తోమాలి, ఇంకా అందుకే గిన్నెలన్నీ సర్ది పెడుతున్నాను తోమదామని. మా వారైతే 10 కల్గా వెళ్దాము, తొందరగా రెడీ అవ్వమన్నారు. కానీ ముగ్గురిని రెడీ చేసి నేను రెడీ అయ్యే వరకు 10 పక్క దాటిపోద్ది. పిల్లలకి స్నానం చేయించి రెడీ చేయించిన తర్వాత మనం ఫ్రెష్ అప్ అవ్వాలంటే మళ్ళీ మా హస్బెండ్ గారు వచ్చి మా పాపతో ఉండాల్సిందే. మొన్న స్టవ్ పైన మొత్తం పప్పు పొంగిపోయింది కదా, ఇంకా తుడవనే లేదనమాట. అందుకే ఇంకా ఈరోజు ఫ్రీగానే ఉన్నాను కదా అన్నట్టు క్లీన్గా చేసుకుంటున్నాను. ఉదయమే మా చిట్టి తల్లి అయితే నాకు ఒక పెద్ద పని పెట్టింది. అంటే తనకి ఇన్నర్స్ ఉన్నప్పుడు ఎలాంటి పని చేయదన్నమాట, కానీ లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది నా కోసం. మా అమ్మకి కొంచెం పని ఎక్కువ పెడితే బక్కగా వద్దులే అనుకుంటుందేమో. మార్నింగ్ మామూలుగా బొంతలో అయితే పడుకోబెట్టాను, ఇంకా రెండెక్కం చేసి కూర్చున్నది. ఇక ఏం చేస్తాం, ఆ బొంతనైతే నానబెడదాం అన్నట్టు ఇంకా టబ్లో అయితే వాటర్ పడుతున్నాను కొంచెం సర్ఫేసి. పిల్లలు ఎప్పుడు అంతే, మనకు ఆపోజిట్ పనులు చేస్తూ ఉంటారు. పిల్లల బట్టలు ఉతికిన తర్వాత కొద్దిగా డెటాల్లో నానబెట్టి ఉతికితే బాగుంటుంది. ప్రస్తుతానికి డెటాల్ అయితే అయిపోయింది. ఇంకా మామూలుగా సర్ఫ్లోనే ఉతికేసి లిక్విడ్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్ది, అందులో అయితే నానబెట్టి తీస్తున్నాను, స్మెల్ రాకుండా ఉంటాయని. పాపకి సిరప్స్ అయితే తీసుకొచ్చాను కదా, ఇంకా ఉదయము మధ్యాహ్నము రాత్రి 3 పూటలా ఒక్కొక్కటి ఉంది. మామూలుగా అయితే నేను ఊరికే మర్చిపోతూ ఉంటానన్నమాట, అన్ని పనులు చేస్తూ వాళ్ళతో ఒర్రుతూ ఉంటాను కదా. ఇంకా ఈ సిరప్స్ మీద నాకు అంత ధ్యాసే ఉండదు, ఇక వెంటనే గుర్తుకు రాగానే వేసేస్తా. ఇవైతే పుట్టినప్పటి నుంచి ఖచ్చితంగా సంవత్సరం వరకు వేయాలంట. మేము పుట్టిన తర్వాత అసలు తీసుకోలేదు, వేయలేదు. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా, ఇంకా అప్పటి నుంచి అయితే యూస్ చేస్తున్నాను. కానీ కంపల్సరీగా వేయాలంట సిరప్స్. ఏమేం వాడుతున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. స్టవ్ మీద అయితే మొత్తం వాటర్ చల్లి పెట్టాను, మురికంతా కొంచెం తొందరగా పోతుందని. మా అమ్మ తరపు నుంచి ఫ్యామిలీ పెద్దదైనప్పటికీ నాకైతే చిన్నది అన్న ఫీలింగే ఉంటుంది, కానీ మా ఆయన సైడ్ మాత్రం ఫ్యామిలీ చాలా పెద్దదన్నమాట. మనం ఏమైనా ఫంక్షన్లు ఏది చేసినా సరే మా సైడ్ నుంచి అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు మాత్రమే వస్తారు, కానీ మా ఆయన సైడ్ నుంచి మాత్రం అందరూ వస్తుంటారు. నేను అక్కడ సైడ్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా అంతే, అమ్మ వాళ్ళది అక్క వాళ్ళది ఇంకా వదిన వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తూ ఉంటా. చాలా వరకు అనుకుంటాను మా ఆయన వచ్చే వరకు పనంతా పూర్తి చేసుకోవాలని, కానీ అస్సలు అవ్వదు. ఆయన వచ్చి ఒక 2 మాటలని అంటే తప్ప నేను హడావిడి పెంచానన్నమాట. అంతవరకు నిదానంగానే పనులు చేసుకుంటాం. నా హెయిర్ అయితే గుర్రం తోక లెక్క అయింది, కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను, కాకపోతే వీలు పడటం లేదు. కొందరి చేతి చల్వ మీద కూడా హెయిర్ బాగా పెరుగుతుంది అంటారు కదా. నేను మ్యారేజ్ అయిన తర్వాతే ఒకసారి మా ఆయనతో హెయిర్ కట్ చేయించుకున్నట్టు గుర్తుంది, ఆయన కట్ చేసిన తర్వాత బాగా పెరిగినట్టుంది. ఈసారి అయితే బయట లేయర్స్ కట్ లాగా చేయించుకుందాం అనుకుంటున్నాను, కానీ నాగర్ కర్నూల్లో మనకెక్కడ బ్యూటీ పార్లర్లు ఏది తెలియదు. ఈ రోజైతే ఆయిల్ మసాజ్ మా అత్తమ్మతో చేయించాను. మా అత్తమ్మ గనుక ఆయిల్ మసాజ్ చేసింది అంటే పాప అయితే బాగా నిద్రపోతుంది. వాళ్ళు ఏంటంటే బాగా రాకుతారు కదా, అదే నేను రాకితే గనుక సౌండ్ కూడా చేయదు. ఇంకా పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేయించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను.
పాప అయితే పడుకొనే ఉంది. పాప లేచిన తర్వాత తనకి కూడా స్నానం అయితే చేయించాలి. అసలే బయటకు వెళ్తున్నాం కదా, స్నానం చేయించకుండా వెళ్తే గనుక అక్కడ పోరు పెట్టింది అనుకోండి భరించలేము. అందుకే స్నానం చేయిస్తే గనుక కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి. నేనైతే డ్రెస్ వేసుకున్నాను కాబట్టి ఇంకా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని చేయించటం కుదరదు. అందుకని మా వారు వచ్చిన తర్వాత ఆయన హెల్ప్ అయితే తీసుకొని కూర్చోబెట్టి అయితే చేయిస్తున్నాను. కొంచెం కాళ్ళ మీద పట్టొచ్చి నిలబడితే గనుక బకెట్లోనో ఎలాగైనా నిలబెట్టి అయినా చేయించవచ్చు. లేదనుకుంటే గనుక టబ్ ఉంటుంది కదా, టబ్లో కూర్చోబెట్టుకొని అయినా చేయించవచ్చు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి నిలబడటం కూర్చోవటం రాదు కాబట్టి ఎవరిదైనా సపోర్ట్ ఉండాలి అలా చేయించాలి అంటే. ఇంకా అందరము రెడీ అయిపోయాము. ఇంటి నుంచి అయితే బయలుదేరాము. సాయంత్రం వరకు వచ్చేస్తాం కదా అన్నట్టు ఎక్కడవక్కడే ఉన్నాయి కూడా. మాకైతే వెళ్ళటానికి 1 అవర్ పడుతుంది. ఇంతకీ ఏ ఊరికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, షాతాపూర్. ముందైతే నాగర్ కర్నూల్కి వెళ్ళాము, అక్కడి నుంచి ఇంకా షాతాపూర్కి అయితే వచ్చాము. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, బయటికి వెళ్ళాలి కొంచెం దూరం వెళ్ళాలి అంటే కనుక వేరే వాళ్ళ బైక్ తీసుకొని వెళ్ళాలి. ఈ రోజు కూడా మా వారైతే వేరే వాళ్ళ బైక్ తీసుకొచ్చారు. ఇంకా షాతాపూర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది రాజు వాళ్ళ చెల్లెలు అంటే చిన్నమ్మ కూతురు. ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చూపించాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. ఇంతకీ ఎందుకు వచ్చామో కూడా చెప్పలేదు కదా నేను. అయితే మా అద్దల వాళ్ళ కొడుకుకి 9 months ఇప్పుడు వెంట్రుకలు తీశారనమాట. శ్రీశైలంలో తీశారు. ఇంటికి వచ్చిన తర్వాత బియ్యం పోసుకుంటున్నారు, వడి బియ్యం పోసుకుంటున్నారు కదా, ఇంకా అందుకోసమే వచ్చాము. మేము వెంట్రుకలు తీయటానికి శ్రీశైలం అయితే వెళ్ళలేదు. పిలిచారో లేదో కూడా తెలియదులేండి. పిలిచే ఉంటారు కానీ మా ఆయన చెప్పడు. మా మర్దలు వాళ్ళ బాబుని చూస్తే సేమ్ మా చిన్నోని చూసినట్టే ఉంటది. ఆ చెంపలు వాడు సేమ్ ఉంటాడు. ఇంకా మామూలు కొన్నా వానికే బుగ్గలు ఎక్కువ ఉంటాయి. బియ్యం పోసుకునే ముందు ఇంటికి ఆవు వస్తే ఇంకా బొట్లు పెట్టి మొక్కుతున్నారు. నాకైతే ఆవులంటే చాలా భయం. చాలా వరకు దూరంగా ఉంటాను నేను. కానీ నంది ఆశీర్వాదం చాలా మంచిది కదా. ఆవుకైతే మొక్కిన తర్వాత చాటలో అయితే బియ్యం పెట్టారు. ఇంకా బియ్యం తినేసి ఆవైతే వెళ్ళిపోయింది. శివుని బ్లెస్సింగ్స్ అన్నమాట మనకు. అందరూ బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే బావమర్దళ్ళు మాత్రం మంచిగా వండుకున్నారు. ఇక్కడేమో మొన్న వీడియోలో అయితే చూపించాను కదా, గండి మైసమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరం కలిసే వెళ్ళాం కదా, చెల్లెలు అనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా మొక్కాలి, అది డిఫరెంట్గా ఉంటుంది, బియ్యం పోయాలి డిఫరెంట్గా ఉంటుంది అంటే కనుక ఫస్ట్ పక్కన నిలబడి చూస్తాను ఎలా పోస్తున్నారు ఏంటి అనేది. ఎందుకంటే మనకు పోసుకొని కూడా చాలా డేస్ అవుతుంది కదా, అంత గుర్తుకు లేదు. మేము కూడా ఈ నెలలో అయితే పాపకి వెంట్రుకలు తీసి బియ్యం అయితే పోసుకుందాం అనుకున్నాము. కాకపోతే మా అత్తమ్మ ఇద్దరికి కూడా 9 monthsలో తీసినావు కదా, పాపకి మాత్రం తొందరగా ఎందుకు 9లోనే తీయండి అంటుంది. వాళ్ళకి ఒకలాగా పాపకి ఒకలాగా వద్దు, 5లో ఏం వద్దులే 9లోనే తీయమంటుంది. ఇంకా బియ్యం ఈ నెలలో పోసుకుంటామా లేకపోతే 9 months అప్పుడు ఒకేసారి పోసుకుంటామా అనేది తెలీదు. ఈ మంత్లో కనుక పోసుకుంటే మా నాన్న వాళ్ళ ఊరికి వెళ్ళి పోసుకొని వస్తాము. లేదు అంటే కనుక ఇంకా 9 monthsలో వెంట్రుకలు తీసినప్పుడే గుడి దగ్గరనే పోసుకుంటాము. పిల్లకి బియ్యం మల్లాలి అంటారు. అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి వెంట్రుకలు తీసినప్పుడు కానీ లేదంటే వేరే టైంలో అయినా సరే పిల్ల పుట్టిన తర్వాత వడి బియ్యం అయితే కంపల్సరీగా పోసుకోవాలంటారు. మా చిన్నోనికి అయితే పోసుకోలేదు కదా, అందుకే ఈసారన్నా కొంచెం ఫాస్ట్గా పోసుకుందాం అన్నట్టుగా చూస్తున్నాము. ఇక్కడైతే పాటలు పాడదామని ట్రై చేస్తున్నారు కానీ ఎవరికి రావట్లేదన్నమాట. వచ్చినప్పటికీ వాళ్ళు పాడుతుంటే రివర్స్గా అంటే కోరస్ మనకి పాడటానికి రావట్లేదు. చాలాసేపు మంగళారతి తిప్పటమే ఉంది తప్ప పాటలు అయితే ఎక్కువగా ఏం పాడలేదు. తమ్ముడికైతే విసుగొచ్చి మీకు రాదులే నేను ఫోన్లో పెడతా అని ఫోన్లో అయితే పాటలు పెట్టిండు అనమాట. చాలా వరకు అందరికీ కూడా పాటలు వస్తాయి, కాకపోతే పాడటానికి సిగ్గుపడతారు. మనకైతే అయ్యేది రాదులేండి, పాడటము రాదు, పాడిన తర్వాత కోరస్ ఇవ్వటం కూడా కొంచెం కష్టమే. వడి బియ్యం పోసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ముందు కడపకైతే బొట్లు పెడతారు. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ తమ్ముడు కానీ అన్న కానీ ఇద్దరి కాళ్ళు అయితే కడగాలి. కాళ్ళు కడగటం అనేది ఊరికే కాదండోయ్, డబ్బులు ఇస్తారు. కాళ్ళు కడిగినందుకు కట్నం పెడతారు అనమాట. ఇక్కడైతే మా వారు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి కాళ్ళు అయితే కడుగుతున్నారు. ఏడిపోయినా సరే మా ఆయనకి లాభం మాత్రం బాగానే ఉంటుందబ్బా. కాళ్ళు అడిగినందుకు ఇంకా కట్నం అయితే పెడుతున్నారనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలాగ ఏం ఉండదు, బయటకు వెళ్ళి మొక్కేస్తారు అంతే. ఇలా కాళ్ళు కడగటం అంటూ ఏం ఉండదు. ఇక్కడ సైడు తలకి పాగ కట్టుకున్నారు కదా, అది కూడా పాగనే అంటారా
ఏమంటారో అది గుర్తులేదు, ఏమనుకోకండి. తలకి కట్టుకున్నట్టుగా మా సైడ్ అయితే కట్టుకోరు కూడా. ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మా ఊరికి ఇక్కడికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా నీళ్ళు అయితే అక్కడ కాళ్ళు కడిగిన నీళ్ళు అక్కడ ఇక్కడ పోయకుండా చెట్లకైతే పోస్తారు. మా ఆయన పని బాగుంది. ఇంతకు ముందు కాళ్ళు కడిగినందుకైతే డబ్బులు ఇచ్చారు కదా, ఇప్పుడైతే చెప్పులు తొడుగుతున్నందుకు కట్నం అన్నమాట. పల్లెటూరులో ఈ ప్రాసెస్లు పద్ధతులు చాలా బాగుంటాయి. కొన్ని అయితే ఫన్నీగా ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది. నేనైతే పల్లెటూరులో పుట్టి పెరగలేదు, కానీ ఇక్కడికి వచ్చి వాతావరణం అలవాటు పడిన తర్వాత అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. హాయ్, అయితే నిన్న మార్నింగ్ వెళ్ళినాం కదా, సాయంత్రం వరకు అయితే వచ్చేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా రాలేకపోయినాము. వద్దామన్నట్టు కొంచెం దూరం వచ్చినాము. ఇంక అంతలోనే రాజు వాళ్ళ చెల్లెలు అయితే కాల్ చేసి రండి, ఇంటికి రండి, రేపు మార్నింగ్ వెళ్దూరులే అన్నట్టు కొంచెం బాధపడింది. ఇంకా అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. రిటర్న్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 డే అయితే అక్కడే ఉండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు ఇంకా వచ్చేసినాం. మార్నింగ్ తొందరగా వద్దాం, కొంచెం లేట్ అయింది అనుకోండి, ఎండలు బాగా కొడుతున్నాయి. అసలు నిన్న వెళ్ళే టైంకేమో ఎండ బాగా ముదిరింది, ఎండకు తట్టుకోలేకపోయినాము. ఈరోజు ఉదయం వచ్చేటప్పుడేమో బాగా చలి, ఎండ కొడుతున్నప్పటికీ ఫుల్ గాలి పెడుతుంది, బాడీ అయితే వణికిపోయింది. ఇంకా పాప అయితే చలిపెట్టి కొంచెం ఏడ్చినట్టు చేసిందనమాట. ఇంకా దగ్గరికి పట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఈ కాలంలో మార్నింగ్ టైంలో వెళ్తేనేమో చల్లగాలి బాధ, కొంచెం ఎండ అయిన తర్వాత వెళ్తేనేమో ఎండకి వడగాలి ఈ బాధ. ఈ ఎండాకాలంలో ఎక్కడికి వెళ్ళకుండా ఉండటమే మంచిదబ్బా. పాప అయితే పడుకుంది, కాసేపు నేను కూడా పడుకుందాం అనుకున్నాను. కొంచెం సేపు పడుకొని లేచిన, పాప ఏడుస్తుంటే లేచాను అనమాట. బాగా నిద్ర వస్తుంది, మొహం చూస్తేనే తెలిసిపోతుంటుంది, కొంచెం వాసినట్టుగా అయింది. కాకపోతే మనకు ఒక డ్యూటీ ఉంటుంది కదా, వంట డ్యూటీ. అన్నం అయితే వండేసాను, ఇంకా కర్రీ అయితే చేయాలి, అందుకోసమని ఇంకా లేవక తప్పలేదు. ఇప్పుడైతే ఏదో ఒక కర్రీ వండేద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఒక వస్తువు అయితే తీసుకున్నానని చెప్పాను కదా, ఇంకా దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. కొంచెం ఎందుకో టెన్షన్గా ఉంది. తీసుకున్నాను కానీ తీసుకున్న తర్వాత ఎందుకో టెన్షన్గా అనిపిస్తుంది. అంటే నేర్చుకుందాం అన్నట్టు ఆ వస్తువుని అయితే కొన్నాను, కాకపోతే నేర్చుకోగలనా నేను, అసలు నాకు యూజ్ అవుతుందా, నేను యూజ్ చేసుకుంటానా లేదా, అట్లా ఎన్నో ప్రశ్నలు మైండ్లో తిరుగుతున్నాయి. అందుకోసం కొంచెం టెన్షన్గా ఉంది. మొత్తానికి నేను అనుకున్న ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను. కొంతమంది గెస్ చేసి కూడా చెప్పారు ల్యాప్టాప్ తీసుకుంటున్నారు కదా అని. అవునండి, తీసుకున్నాను. స్కూల్లో ఉన్నప్పుడు కంప్యూటర్ అంతో ఇంతో వాడినాము. కాలేజ్కి వెళ్ళిన తర్వాత బయట అయితే PGDCA కోర్స్ కూడా చేసిన, అయినా ఉత్తిదే. అంటే నేర్చుకున్నాను సగం సగం, ఏం నేర్చుకున్నానో కూడా గుర్తులేదు. ఎగ్జామ్ కూడా రాశాను, కానీ సర్టిఫికేట్ ఇవ్వలేదు వాళ్ళు. ఇంకా ఆ తర్వాత చెప్పాలి అంటే మనది బీకామ్ కంప్యూటర్స్ అయినప్పటికీ కంప్యూటర్ మీద అంత టచ్ లేదు. ఫస్ట్ అయితే మా ఆయనే అన్నారు ఎడిటింగ్కి అదంతా నేర్చుకోవటానికి ల్యాప్టాప్ బాగుంటుంది కదా తీసుకుందామా అని. ఇంకా తర్వాత ఆయన వదిలేశారు. తర్వాత ఒకసారి నేను అడిగాను అనమాట తీసుకుందామా అని. నిజానికైతే పిల్లలకి బట్టలు కొందామని వెళ్ళాము. ఇంకా అక్కడే ఫోన్కి కొంచెం రిపేర్ ఉంటే గ్లాస్ అయితే వేయించుకొని సడన్గా తీసుకోవాల్సి వచ్చింది. ఏదైనా మనం వ్యాపారం స్టార్ట్ చేస్తున్నామంటే పెట్టుబడి కంపల్సరీగా పెడతాం కదా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అలాంటిదే. వీడియోస్ నీట్గా ఇంకా మంచిగా ఉంటే గ్రోత్ పెరుగుతుందేమో అన్న చిన్న ఆశతో అయితే తీసుకున్నాను. మా వారు ఏదైనా చేస్తానన్నప్పుడు అంటే మంచి పనే లేండి, నేను పెద్దగా అడ్డు చెప్పను. అలాగే నాకేదైనా అవసరం ఉంది కావాలి అంటే కనుక ఆయన కూడా పెద్దగా అడ్డు చెప్పరు. యూజ్లెస్ది అవుతే కనుక వద్దులే అనుకోవటానికి ఉంటుంది. కాకపోతే దాని నుంచి మనకి ఏదో ఒక యూజ్ ఉంటుంది అనుకున్నప్పుడు అలా అడ్డు అయితే చెప్పరు. మా ఆయన ఫస్ట్లో అయితే నాకు ఒక మాట అంటుండే, యూట్యూబ్ నుంచి మనకు వచ్చేది ఏముందో తెలియదు కానీ పోయేదే ఎక్కువ ఉంది అని. ఎందుకంటే యూట్యూబ్ కోసం నేను అప్పుడు క్రాఫ్ట్ వీడియోస్ చేసేదాన్ని, చాలా కొనేదాన్ని అనమాట. పేపర్స్ కానివ్వండి, పెన్స్, కలర్స్ అవి ఇవి చాలా కొనేదాన్ని. వచ్చేది ఏముందో తెలియదు కానీ పోయేదే ఎక్కువ అన్నాడు. అప్పటికి మనకి యూట్యూబ్ నుంచి శాలరీ అయితే రాలేదులేండి. యూట్యూబ్ శాలరీ వచ్చిన తర్వాత కూడా నువ్వు పెట్టిందే ఎక్కువ ఉంది, వచ్చేది తక్కువ ఉందిలే అన్నాడు. పెట్టింది మొత్తం వచ్చిందా అని కూడా ఒక మాట అన్నాడు. అప్పుడు నేను ఒకటి మాట అన్నాను, కోళ్ళ ఫారం మొత్తం కట్టి రెడీ అవ్వటానికి దాదాపుగా 30 లక్షలైనా అయ్యి ఉంటుంది నాకు తెలిసి. కానీ ఇప్పటికీ అంత మనకు వచ్చిందా? లేదు కదా. పెట్టుబడి పెట్టింది అప్పుడే వస్తుందా? కష్టపడుకుంటూ పోతే ఏదో ఒక రోజు అనుకున్న దానికి చేరుకుంటాము, అంతే కదా. తీసుకునేటప్పుడు అంతగా ఏం అనిపించలేదు, కానీ డబ్బులు కట్టేసిన తర్వాత
ఈఎంఐలోనే తీసుకున్నాము, కొన్ని డబ్బులు కట్టినాము. ఆ డబ్బులు కట్టేసిన తర్వాత అనవసరంగా తీసుకుంటున్నానా ఏంటి, నాకు యూజ్ అవుతుందా లేదా, అట్లా చాలా క్వశ్చన్స్ నా లోపల తిరిగినాయి. ఇంకోటి మా ఇంటి దగ్గర కూడా అంటే మా నాన్నతో కూడా ల్యాప్టాప్ ఉంది. అది నా కాలేజ్ డేస్ అప్పటి నుంచి ఉందన్నమాట. డబ్బులు కట్టేసిన తర్వాత మా నాన్నతో అయితే అన్నాను, ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నాము, ఇట్లా కట్టినాము అని. అరే ఇంటి దగ్గర ఉంది కదా, అది తెచ్చుకుంటే అయిపోతుంది కదా, అనవసరంగా డబ్బులు మళ్ళీ పెట్టిర్రు అన్నాడు. అప్పుడు అనిపించింది, అరే ఒక మాట ముందే నాన్నని అడిగింటే అది తెచ్చుకునేదాన్ని కదా అని. కానీ ఆల్రెడీ డబ్బులు కట్టేశాము. యూట్యూబ్ అనేది మనకు శాశ్వతంగా ఒక జాబ్ లాంటిది కాదు. ఎందుకంటే ఒకసారి వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఒకసారి వ్యూస్ తక్కువ వస్తాయి. కాబట్టి ఎప్పుడూ ఒకేలాగా రన్ అవ్వదు. దానికోసమే కాకపోయినా నేర్చుకుంటే ఎప్పుడైనా ఉపయోగపడుతుందిలే. ఇంటి దగ్గర ఇప్పుడు ప్రస్తుతం పిల్లలతో ఖాళీగానే ఉంటున్నాను కదా, అట్లని ఆ ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. దీని గురించి మనకు పెద్దగా ఏం తెలీదు, అంతంత మాత్రమే తెలుసు. ఒకప్పుడు ఇంట్లో ఉండేది కాబట్టి కొద్ది గొప్ప తెలుసు. కాకపోతే వాడక చాలా రోజులు అవుతుంది కదా, అలా మర్చిపోయాను. ఎందుకో కానీ దీనికి డబ్బులు కట్టేసిన తర్వాత అరే దీనికి బదులు బైక్ తీసుకున్నా బాగుండేదేమో అలా అనిపించి మా ఆయనతో చాలాసార్లు అన్నాను కూడా. ఆల్రెడీ డబ్బులు కట్టేసినాం, అయిపోయింది, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు వదిలే అన్నారు. సర్లేండి, ఎలాగోలాగా ఉపయోగపడితే చాలు. ఇష్టపడే తీసుకున్నాను, కాకపోతే ఏదో చిన్న మైండ్లో అట్లా తిరుగుతుంటుంది అన్నమాట. మొత్తానికైతే చాలా హ్యాపీగానే ఉంది. ఎందుకంటే అనుకున్న వస్తువు తీసుకుంటే హ్యాపీసే కదా. పిల్లల్ని జర చూసుకుంటూ ఉండాలి, వాళ్ళు ఎప్పుడు ఏం చేసేది తెలియదు. చిన్న చిన్న వస్తువులు అయితే పర్లేదు, కానీ ఇలాంటి పెద్ద వస్తువులు తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకప్పుడు టైపింగ్కి కూడా వెళ్ళాను, అది కూడా సగం సగమే నేర్చుకున్నాను, ఏది పూర్తి చేయలేదు. అంటే స్కూల్కి హాలిడేస్ ఉంటాయి కదా, 10th క్లాస్ తర్వాత హాలిడేస్ ఉంటాయి కదా, ఇంటర్కి జాయిన్ అయ్యే ముందు అప్పుడు వెళ్ళాను. మొత్తం నేర్చుకుంటే మనకి ఎగ్జామ్ ఉంటుందంట. కాకపోతే నేను మొత్తం అయితే వెళ్ళలేదు, ఆల్మోస్ట్ సగం నేర్చుకున్నాను అంతే. మన ల్యాప్టాప్ ఎట్లుంది తీసుకొని మంచి పని చేసినా దీనికి బదులు వేరేది తీసుకోవాల్సిందా? ఏదైనా కామెంట్ చేసి చెప్పండి కొంచెం నా ధైర్యం కోసం. ఇంకోటి ఏంటంటే వాషింగ్ మిషన్ది ఈఎంఐ అయిపోయిందనమాట. ఇంకా అందుకు ఇది తీసుకున్నాము. ఒకవేళ అది ఉండింటే అది ఇది కట్టడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వద్దనుకునే వాళ్ళం. బాగా అలసిపోయినట్టుగా అయింది కదా, ఇంటికి వచ్చిన తర్వాత పాప అయితే బాగా పడుకుంది. ఇంకా 3 కలగా లేస్తే 3:30 కలగా స్నానం అయితే చేయించాను. స్నానం చేయించిన తర్వాత కనీసం బట్టలు కూడా వేయలేదు, అప్పుడే ఇంకా బాగా పడుకుందనమాట. డిస్టర్బ్ చేయటం ఎందుకులే అన్నట్టు ఇంకా అలాగే తొట్లలో అయితే పడుకోబెట్టాను. ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏమైనా చేద్దామని రవ్వ ఉంటే రవ్వతో అయితే ఊతప్పం లెక్క చేస్తున్నా. అవే అంటారా, ఏదోటిలేండి, స్నాక్స్ లాగా అయితే చేస్తున్నాను. రవ్వనైతే 10 నిమిషాలు నానబెట్టుకొని పక్కకైతే పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత మిక్సీకి అయితే పట్టుకున్నాను. అందులోనే కొద్దిగా పెరుగు, ఉప్పు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర వేసి కలిపేసుకుంటున్నాను. ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి చేశానన్నమాట, బాగొచ్చాయి, అందుకోసం చేస్తున్నాను. కాకపోతే ఇవి ఎక్కువగా చేసుకోకపోవటమే మంచిది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి అంత హెల్దీ అనిపించదు. అందుకే అప్పుడప్పుడు చేసుకుంటే బెటర్. ఈ టమాటాలు అయితే మా ఇంటి ముందు కాసాయి, అయితే కచ్చివే తీసుకొచ్చి పెట్టాను కదా, కోళ్ళు తింటున్నాయని. అన్నీ కూడా చాలా వరకు పండ్లైనవి, ఇంకొన్ని పండ్లు కావాల్సి ఉంది. టమాటాలు చాలా అగ్గు ఉన్నాయి కదా ఇప్పుడు, అంటే 10 రూపాయలకే కిలో ఉన్నాయి అన్నమాట. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఇంట్లో కనుక పండింది అనుకోండి, అబ్బాయి ఇన్ని డబ్బులు మిగిలించినాం మనము అనిపించేది. ఇప్పుడు రేట్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఇంకా వీటికైతే ఎక్కువ ఆయిల్ వేస్తే కనుక మంచిగా పొంగుతాయి. కాకపోతే నేను అంత ఎక్కువగా ఆయిల్ అయితే వాడట్లేదు, మామూలుగా వేసి అయితే కాల్చుకుంటున్నాను. నేను ఇకపై మార్నింగ్ టైం ఏదైనా టిఫిన్ చేసి మధ్యాహ్నం రైస్ తీసుకొని నైట్ టైం కూడా రైస్ కాకుండా ఏదైనా తిందాం అనుకుంటున్నాను. అట్లా ఫాలో అయ్యే వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇవ్వగలరా? అంటే మార్నింగ్ టైం అంటే నాకు గుర్తొచ్చేది ఉప్మా మాత్రమే, లేదంటే దోశలు, ఇడ్లీలు. ఇంకేమైనా ఉంటాయా తినొచ్చు అనుకునేవి? ఒక సైడ్ అయితే అవి వేసేస్తూ ఇంకో సైడు పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ ఉడికించుకున్నాను. టమాటా చట్నీ లాగా అయితే చేసేస్తాను, ఇంకా వీటిలోకి తినొచ్చు, అలాగే రైస్లోకి కూడా అవుతుంది కదా, మల్టీపర్పస్ అనమాట, అందుకే ఒక్కటే చేసేసాను. ఇవైతే ఎక్కువగా కూడా చేయలేదన్నమాట. పిల్లలు ఒక్కొక్కటి తిని కొంచెం రైస్ తింటే బాగుంటుంది అన్నట్టు కొన్నే వేసాను. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ఎందుకులే అన్నట్టు. అసలు చేసుకోవటం ఎందుకు, ఊరికే మానేయొచ్చు కదా అని కూడా అనిపించవచ్చు. అయితే మా పిల్లలకైతే రైస్ తిని తిని బోర్ కొట్టేసింది.
అన్నం వండుతున్నాను అంటే గనుక నాకు ఆకలి అయితలేదమ్మా అట్లా ఇట్లా అంటుంటారు. అదే నేను ఏదైనా వెరైటీలు కనుక చేస్తున్నానంటే అక్కడ అవ్వకముందే ఆకలి అవుతుందమ్మా ఇంకెప్పుడు చేస్తావు అని తగులుతారనమాట. మా చిన్నోడైతే 24 గంటలు కచ్చమ్మ పండమ్మ అనుకుంటూనే ఉంటాడు. పొరపాటున కచ్చి అనాలే ఇక అలిగి కూర్చుంటాడు చూడండి, ముద్దుగా ఉంటుంది అలిగినప్పుడు. ఇవన్నీ ప్లేట్లో తినటానికి ఒక్కదానివే పెట్టుకున్నావా అనుకోకండి అబ్బా, తమ్నేల్ కోసం ఒక ఫోటో తీసుకున్నాను అంతే. ఇంకా వంట పని మొత్తం అయిపోయింది. ఇక్కడైతే ఇంట్లోకి వచ్చి కాసేపు కూర్చుందామని పాపనైతే పడుకోబెట్టేశాను. ఏదైనా వస్తువు తీసుకొని ఇంకా ఇంట్లో పెడితే సరిపోదు కదా, మొత్తం నేర్చుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి. కాబట్టి అట్లట్లా టైం ఉన్నప్పుడు తెలుసుకుందామని ఫిక్స్ అయిపోయా. మామూలుగా నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చుకునేటప్పుడు కానీ మ్యాక్సిమం కాదు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను, లోపటి ఇంట్లోనే ఉంటాను. ఎవరైనా బయట వచ్చి పిలిచిరు అనుకోండి, ఇంకా నేను బయట ఇంట్లో కాకుండా లోపటి ఇంట్లో ఉండేసరికి పడుకున్నదేమో అనుకుంటారు. కాకపోతే నేను మాత్రం నా పని మీద నేను బయట ఉంటే నాకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట. అదే లోపల ఉంటే ప్రశాంతంగా నా వర్క్ నేను చేసుకోవచ్చు. అందుకని లోపలనే కూర్చుంటాను. వైఫై పెట్టించుకున్నాం కదా, దాని పాస్వర్డ్ అయితే మర్చిపోయాను, అదే ఆలోచిస్తున్నాను. ఇక ఈ రోజటి వీడియో అయితే ఇంతే అబ్బా. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటానండోయ్, మళ్ళీ వస్తాను.